భారీ వర్షాలు బుడమేరు ఉధృతికి గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల నెక్కలను నీట మునిగింది. ఒక్కసారిగా గ్రామాన్ని బుడమేరు గమ్మేసిన భయానక ఘటన ఇంకా తమ కళ్ల ముందే ఉందని వాపోతున్నారు వాళ్ళు. గ్రామం జలమయం కావడంతో ఇటు పోలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. తమ గ్రామానికి వంతెనల అవసరం ఉందని, ప్రభుత్వం తమ సమస్య నెరవేర్చడానికి కృషి చేయాలని కోరుతున్నారు. వరద ముంపుకు గురైన జక్కుల నెక్కల గ్రామం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. బుడమేరు ఉధృతితో గన్నవరం నియోజకవర్గం జక్కుల నక్కలం గ్రామానికి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి. జక్కుల నక్కలం గ్రామం రావాలంటే ఇలా బోట్ల మీద రావాల్సిందే. గన్నవరం దగ్గర మీరు బోట్ ఎక్కితే అధికారులు ఏర్పాటు చేసినటువంటి ఈ బోట్లలో ఇక్కడ ఈ గ్రామానికి తీసుకొస్తున్నారు. ఇప్పటికే అసలు గ్రామానికి సంబంధించి చుట్టూ కూడా బుడమేరు పూర్తి స్థాయి ఉధృతితో ప్రవహిస్తుందనే చెప్పుకోవచ్చు. చాలా ప్రమాదకర స్థాయిలో ఈ బుడమేరు ప్రవాహం ఉందనే చెప్పుకోవచ్చు. గ్రామానికి రావాలన్నా, గ్రామంలో వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఈ బోట్లోనే వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. గ్రామస్తులు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఇంత బుడమేరు ఇంత ఉధృతిలో రావడానికి గల కారణం ఏంటి? బుడమేరు కట్టలు కానీ కాలువ గట్టలు కానీ తెగిపోవడమే మెయిన్ కారణం అండి. పైనుంచి వచ్చే నీరంతా మొత్తం ఫ్లడ్ అంతా మా ఊరికే వచ్చేసిందండి. మేము కనీ విని ఎరిగినట్టుగా మాకు ఒక తెలిసినాక ఇప్పుడే ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఇది చూడటం కానీ ఇది ఈ విపత్కర తెలిసినాక ఇంత దారుణంగా ఎటు జలజీవనం లాగా దిగ్బంధం అయిపోయిన నలువైపుల నుంచి కూడా చుట్టేసి. ఎందుకండి అంటే ఏలూరు కాలువ గండిపడింది అంటున్నారు, ఒక్కో బుడమేరు అంటున్నారు, అంటే రెండు కలిపి వచ్చినాయి. రెండు కలిపి వచ్చినాయి. ఏలూరు కాలువ కూడా 5 సార్లు గండిపడిందండి. ఈ బుడమేరు కూడా బాగా భారీ గండిపడిందండి. 2 సార్లు పడిందండి. మొత్తం 4 వైపుల నుంచి వచ్చేసి ఒకేసారి ఊరి మీద పడింది. 800 ఎకరాల పంట ఏమీ కూడా పనికిరాదు. 800 ఎకరాలండి పంట కానీ పశువు ఏమీ గ్రాసం కానీ ఏమీ లేదండి ఊళ్ళో. తాగడానికి ఈ బోట్ల మీద వచ్చే నీళ్లు కానీ మంచినీళ్ళతో కానీ వచ్చే ఫుడ్ కానీ తిని బతకడమే. 4 రోజులు అవుతుంది జల దిగ్బంధం నుండి. డోనర్స్ కూడా సహాయం చేస్తున్నారండి. అందరూ బాగా ఫుడ్, వాటర్, పాలు, మెడిసిన్స్ అన్నీ పంపించారండి. ఆర్డీఓ గారు కానీ అందరూ, ఎంఆర్ఓ గారు వచ్చారు. అందరూ బాగానే అంటే గ్రామానికి రావడానికి దారి లేదు. గ్రామం ఓకే పర్వాలేదా కొద్దిగా? గ్రామం అంటే ఒక 100-150 ఇళ్ళు దాకా దాదాపు మునిగిపోయినండి. పైకి వెళ్ళాము, చర్చి దగ్గర ఉన్నారు కొంతమంది. ప్రస్తుతానికి గ్రామానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదండి. అయితే పంట నష్టం కానీ పొలాలు కానీ ఇవన్నీ ఏమీ పనికిరాని దారి లేదు. మేము బయటకు వెళ్ళడానికి అసలు ఎటు మార్గం లేదు. జల దిగ్బంధంలో అట్లా. అధికారుల స్పందన ఎలా ఉంది? అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, సీనియర్ సిటిజన్స్, వాళ్ళ పరిస్థితి ఏంటి? మెడికల్ క్యాంప్ పెట్టారండి మా ఊళ్ళో. అధికారుల స్పందన అయితే బాగానే ఉందండి. బాగా చూసుకున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి మమ్మల్ని కనుక్కుంటూ ఉన్నారు. బాగానే ఉంది. ఓకే, మీరు చూస్తే కనుక ఈ జక్కుల గ్రామం ఎంట్రీ దగ్గర మనం ఉన్నాము. మామూలుగా అయితే ఇటు రోడ్డు మీద రావాలి. రోడ్డు మీద మామూలుగా వెహికల్స్లో ఏదైనా బైక్ కానీ లేదంటే కారు కానీ వేసుకుని డైరెక్ట్గా ఇటు వచ్చేయచ్చు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం జక్కుల నక్కలం గ్రామానికి పూర్తి స్థాయిలో రహదారి మీద రావడానికి పూర్తిగా ఏదైతే ఈ మార్గం ఉందో పూర్తిగా ఈ ఈ బుడమేరు కాలువ ఉధృతితో, ఏరు ఉధృతితో నిండిపోయింది. ఏలూరు కాలువ ఉధృతితో నిండిపోవడంతో సుమారుగా 1000 ఎకరం పైగా నష్టపోయింది అంటున్నారు. గ్రామానికి సంబంధించినంత వరకు ఈ మంచినీటిని అట్లాగే ఆహార పొట్లాలని దాతల సాయంతో ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ బోట్లు కూడా పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ నర్సాపురం, లోసరి ప్రాంతాల నుండి ఈ బోటు ఎవరైతే ఉన్నారో పడవ తోలేవారు వారంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. 4 రోజుల నుండి కూడా వీరు ఇక్కడే ఉండటం జరిగింది. ఇది మీరు ఏ ఏరియా నుండి వచ్చారు? ఎక్కడ, ఏ జిల్లా ఇది? పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా సార్. కృష్ణా జిల్లా, కుర్తివెన్ను మండలం సార్. కుర్తివెన్ను. ఓకే, ఎన్ని రోజుల నుండి ఉన్నారు ఇక్కడ? వచ్చి 3 రోజులు అవుతుంది సార్. 2 రోజులు బట్టి దాడేస్తున్నాం సార్. ఎన్ని బోట్లు? 4 బోట్లు సార్. మరి ఇలా డబ్బులు ఏంటి? ఏ బిజినెస్ ద్వారాగా వచ్చింది సార్. మరి ఈ అకౌంట్లో అవి తీసుకున్నారు సార్. మరి చెప్పకొచ్చి బోటుకు వచ్చి మరి ఎంత ఎత్తారో తెలియదు సార్. ఓకే, ఫిషరీస్ వాళ్ళు పెట్టారా? అవును సార్. ఓకే, కృత్తివెన్ను మండలం నుండి వీరు ఈ బోటు సంబంధించి వీళ్ళు రావడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్ పెట్టారని చెప్తారు. వాస్తవంగా ఈ బోట్లు కూడా లేకపోతే అసలు మీకు ఈ జక్కుల నక్కలం గ్రామానికి రావడం అనేది అత్యంత కష్టమనే చెప్పుకోవచ్చు. ఒక పక్క ఇటు జనసేన కానీ ఇటు టీడీపీ, బీజేపీ నేతలు వారు కొంత సహాయం చేస్తున్నారు. మరో పక్క అధికారులు కూడా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. లోపల ఊర్లో కొంత వరద లేకపోయినా కూడా ఊరికి రావడానికి వచ్చే రహదారికి రాకపోకలు స్తంభించడంతో చాలా ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ కొంత బ్రిడ్జి అవసరం ఉంది. స్టార్టింగ్ గన్నవరం నుండి వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జికి సంబంధించిన హామీలను కూడా రాజకీయ నేతలు నెరవేరిస్తే గ్రామం కొంత అభివృద్ధిలో పయనిస్తుందని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, జక్కుల నక్కలం గ్రామం నుండి.